జీవి మాల్లో చలో చలో కిలో కిలో ఆషాఢం కేజీ సేల్. ఎర్రవల్లి ఫామ్ హౌస్కు వెళ్లారు ఎమ్మెల్సీ కవిత. కుటుంబ సభ్యులతో కలిసి వెనుక గేట్ నుంచి లోపలికి వెళ్లారు. ఆమె కుమారుణ్ణి కాలేజీలో చేర్పించేందుకు అమెరికా వెళుతున్న కవిత 15 రోజుల పాటు అక్కడే ఉండనున్నారు. ఈ సందర్భంగా కుమారుడికి కేసీఆర్ ఆశీర్వాదం ఇప్పించేందుకు ఎర్రవల్లి ఫామ్ హౌస్కు వెళ్లారు. ఆమె అమెరికా పర్యటన ముగించుకుని సెప్టెంబర్ 1వ తేదీన హైదరాబాద్ తిరిగి వస్తారు కవిత. మా ప్రతినిధి శ్రీనివాస్ జాయిన్ అవుతూ ఉన్నారు మెదక్ నుంచి. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. శ్రీనివాస్, కవిత కేసీఆర్ ఫామ్ హౌస్కి వెళ్ళినట్టుగా తెలుస్తోంది. ఆవిడ షెడ్యూల్ ఏంటి, ఏ కారణంతో వెళ్ళారు? చక్రి, కాసేపటి క్రితమే ఎమ్మెల్సీ కవిత ఎర్రవల్లి ఫామ్ హౌస్ చేరుకున్నారు. తన తండ్రి అయినటువంటి కేసీఆర్ దగ్గరికి అయితే ఆమె వచ్చారు. తన చిన్న కుమారుడు అమెరికాలో గ్రాడ్యుయేషన్ చదవడానికి వెళ్తున్నాడు. ఈ సందర్భంలోనే కేసీఆర్ ఆశీస్సుల కోసం తన కుటుంబంతో సహా, తన భర్త, అదేవిధంగా కుమార్తెతో సహా ఫామ్ హౌస్ కు వచ్చారు. ఫామ్ హౌస్ లోపలికి కాసేపటి క్రితమే వెళ్లారు. కేసీఆర్ ఆశీస్సులు తీసుకున్న తర్వాత ఆమె తిరిగి హైదరాబాద్ పయనమయ్యే అవకాశం అయితే మనకు కనిపిస్తా ఉంది. కేసీఆర్ ను కవిత కలవడం అంటే ఇటు కేటీఆర్ పై ఆరోపణలు చేయడం కావచ్చు, బీఆర్ఎస్ పార్టీపై పరోక్ష ఆరోపణలు చేసిన తర్వాత కేసీఆర్ ను కవిత కలవడం ఇది రెండోసారి. గతంలో మాజీ సీఎం కేసీఆర్ ఈడీ విచారణకు కాళేశ్వరం కమిషన్ విచారణకు వెళ్ళినప్పుడు కవిత కలవడం ఫామ్ హౌస్ కు వచ్చారు. ఆ తర్వాత ఈ రోజు అంటే రెండోసారి మాత్రమే కేసీఆర్ దగ్గరికి కవిత వచ్చారు. కాసేపటి క్రితమే మాజీ ఎంపీ, కరీంనగర్ కి చెందినటువంటి మాజీ ఎంపీ వినోద్ కుమార్, మాజీ మంత్రి హరీష్ రావు కూడా ఫామ్ హౌస్ కు రావడం జరిగింది. అయితే కవిత వెళ్లిపోయిన తర్వాత కేటీఆర్ వస్తారన్న ప్రచారం అయితే జరుగుతుంది. కేటీఆర్ వచ్చాక జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక విషయం కావచ్చు, అదేవిధంగా కాళేశ్వరం కమిషన్, బనకచెర్ల ప్రాజెక్టు పైన కేసీఆర్ బీఆర్ఎస్ ముఖ్యులతో చర్చించే అవకాశం కనిపిస్తుంది. శ్రీనివాస్, ఇప్పుడు కవిత లోపల వెళ్ళినట్టుగా తెలుస్తోంది, రైట్? ఇంకా నేతలను కూడా పిలిచినట్టుగా తెలుస్తోంది. అయితే ఈ రోజు ముందుగా కూడా కేసీఆర్ షెడ్యూల్ ప్రకారం అయితే ఈ రోజు బీఆర్ఎస్ ముఖ్య నేతలతో సమావేశం పెట్టుకున్నారు. ఇటు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కావచ్చు, కాళేశ్వరం కమిషన్ అంశం కావచ్చు, కాళేశ్వరం నివేదిక ఇచ్చినటువంటి అంశం, అదేవిధంగా బీసీ సభ కరీంనగర్ లో నిర్వహించాలనుకున్నటువంటి బీసీ సభ ఇప్పటికే వాతావరణ పరిస్థితుల వల్ల 2 సార్లు వాయిదా పడింది. అయితే మరోసారి బీసీ సభ దానికి నామకరణం కూడా చేశారు, కదనబేరి అని చెప్పి. ఆ సభ నిర్వహించాలా వద్దా, అదేవిధంగా సభ నిర్వహిస్తే ఎలా ఉంటుంది, అదేవిధంగా ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టుపై అనేక ఆరోపణలు చేస్తున్నటువంటి నేపథ్యంలో కాళేశ్వరం ప్రయోజనాలను ముందే వివరించాలి, ప్రజలకు వివరించాలని ఇప్పటికే కేసీఆర్ నేతల దిశానిర్దేశం చేశారు. అయితే దానిపైన కూడా, కాళేశ్వరం పైన కూడా ఒక భారీ సభ ఏర్పాటు చేసి కాళేశ్వరం వల్ల కలిగినటువంటి ప్రయోజనాలను తెలంగాణ ప్రజలకు వివరించాలనేది కేసీఆర్ ఆలోచన. అయితే ఇవన్నీ కూడా, ఈ అంశాలన్నిటిపై కూడా చర్చించేందుకు కేసీఆర్ బీఆర్ఎస్ ముఖ్య నేతలతో సమావేశం పెట్టుకున్నారు. ఈ సమావేశం పెట్టుకున్నటువంటి సందర్భంలోనే ఇటు కవిత ఫామ్ హౌస్ కు రావడం జరిగింది. తన కుమారుడి కోసం, ఆశీస్సుల కోసమే కేవలం ఫామ్ హౌస్ వచ్చిందన్న ప్రచారం అయితే జరుగుతుంది. దీంతో ఏ రాజకీయ కోణం లేనప్పటికీ ఒకవేళ కవిత కూడా ఈ సమావేశంలో పాల్గొనే అవకాశం అయితే కనిపిస్తుంది. చక్రి, ఆల్ రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ శ్రీనివాస్.